త్రీ థింగ్స్ ఇండియాని ఎఫెక్ట్ చేస్తే ఈ వార్లో వాడి గురించి మాట్లాడుకుందాం. డూమ్స్డే మిసైల్ టెస్ట్ చేసింది అమెరికా. అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే ఒక్క బాంబ్ చాలు చాలా ఏరియాని డిస్ట్రాయ్ చేయడానికి. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది పీపుల్ పెట్రోల్ అయిపోతుందేమో, గ్యాస్ డీజిల్ అయిపోతుందేమో అని బంకుల దగ్గరికి వెళ్తున్నారు. అసలు ఆ ఫియర్ ఏంటి, దానివల్ల కారణాలు ఏంటి, ఎందుకు జరుగుతుంది ఇలా, అండ్ రష్యా ఏం చెప్పింది ఈ సిచ్యువేషన్ లో. మన ఇండియాకి మిలాన్ అనే ఈవెంట్కి వచ్చిన డిఫరెంట్ నేవీ షిప్స్ లో ఇరాన్ నుంచి ఏదైతే నేవీ షిప్ వచ్చినా దాన్ని పేల్ చేసింది అమెరికా. అండ్ దీనివల్ల ఇండియా రెప్యుటేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ థింగ్స్ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు రాజ్ తెలుగు స్కూల్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఏ ఇష్యూ అయినా సరే సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి డూమ్స్డే మిసైల్. దీన్ని నిక్ నేమ్ అండ్ అసలు నేమ్ వచ్చేసి మినిట్మాన్ 3 అంటారు. ఇది ఎలా అంటే ఒక బాలిస్టిక్ మిసైల్. అంటే నువ్వు ఎక్కడైనా ఉండు, వేరే కాంటినెంట్లో, వేరే దేశంలో ఎక్కడున్నా సరే ఈ మిసైల్ ఈజీగా రీచ్ అయ్యి ఆ ప్లేస్ ఏదో టార్గెట్ చేస్తారో ఆ ప్లేస్ని అటాక్ చేయగలుగుతుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకేసారి 3 వార్ హెడ్స్ అంటే 3 డిఫరెంట్ లొకేషన్ని ఎట్ ఏ టైం టార్గెట్ చేయగలుగుతుంది. 2016లో ఫామ్ చేసుకున్న వార్ ట్రీటీ ప్రకారం ఓన్లీ 1 వార్ హెడ్ యూజ్ చేయాలి అని చెప్పేసి ఒక రూల్ ఉంది. సో ఓన్లీ 1 వార్ హెడ్ క్యారీ చేస్తారు. సో ఈ వార్ హెడ్ అనేది ఏంటిది అంటే ఒక న్యూక్లియర్ బాంబ్. అది ఒక వార్ హెడ్ని ఒక ప్లేస్లో డ్రాప్ చేస్తే 300 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా అక్కడ నుంచి డ్రాప్ చేసిన ఏరియా నుంచి దాదాపు ఒక 20-25 కిలోమీటర్ల వరకు మొత్తం విధ్వంసం. ఆ ఏరియా దేనికి పనికి రాకుండా అయిపోతుంది. అంటే ఒక్క వార్ హెడ్ అంత ఎఫెక్టివ్ ఉంటుంది. అలాంటిది 3 వార్ హెడ్స్ క్యారీ చేయగలదు ఇది. ఈ టైంలో అమెరికా ఏం చేసిందంటే ఈ వార్ హెడ్ని టెస్ట్ చేసింది. బట్ న్యూక్లియర్ బాంబ్ పెట్టకుండా ఈక్వల్ వెయిట్ ఏదైతే న్యూక్లియర్ బాంబ్ వెయిట్ ఉంటుందో ఆ ఈక్వల్ వెయిట్ సంథింగ్ పెట్టేసి టెస్ట్ చేసింది. అండ్ ఆ టెస్ట్ అనేది ఎక్కడ కండక్ట్ చేసిందంటే మార్షల్ ఐలాండ్స్లో. ఆ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ప్రెస్ బ్రీఫింగ్లో ఇస్తూ ఏదైతే వార్ హెడ్ ఉందో మేము ఎప్పటి నుంచో టెస్ట్ చేద్దాం అనుకున్నాం ఈ మిసైల్ని, ఇది రెగ్యులర్గా చేసే టెస్ట్లో భాగమే, అండ్ ఇరాన్ వార్కి దీనికి ఏం సంబంధం లేదని చెప్పిండు. బట్ అలాంటి ఒక టెస్ట్ ఇప్పుడు చేసినప్పుడు ఆబ్వియస్గా ఇరాన్కి భయం అయితే స్టార్ట్ అయి ఉంటుంది లిటరల్లీ. ఎందుకంటే ఒక్కవేళ కనుక దాన్ని కనుక లాంచ్ చేసిరు అంటే మటాష్ ఏం మిగలదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ విషయాన్ని చాలా క్లోజ్గా రష్యా అండ్ చైనా కూడా అబ్జర్వ్ చేస్తుంటాయి. ఎందుకంటే చైనా ఎస్పెషల్లీ రష్యాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాటిపైన చాలా స్పెండ్ చేసింది, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ రష్యా కూడా ఒక అలే ఇరాన్కి. సో చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుండొచ్చు. ఎందుకంటే ఈ టైంలో డూమ్స్డే టెస్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫ్యూయల్ ప్రైజెస్. అంటే చాలా మంది పీపుల్ భయపడుతున్నారు, అరే పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, డీజిల్ రేట్లు పెరుగుతాయి, రేట్లు పెరుగుడు పక్కకి వెళ్తే అసలు పెట్రోల్ డీజిల్ దొరకడమే కష్టం అని చెప్పేసి దానిపైన క్లారిటీకి వచ్చేస్తే ఇదంతా జరగడానికి రీజన్ ఏంటి అంటే లైక్ మనం ఎక్కడ నుంచి అయితే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటామో 40-50% ఆయిల్ ఇండియాకి వచ్చేది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనే ఒక రీజన్ నుంచి వస్తుంది. ఆ రీజన్ని ఇరాన్ బ్లాక్ చేసింది. అంటే అక్కడ నుంచి ఏ షిప్స్ కానీ ఏవి కానీ వెళ్ళని అని చెప్పింది. ఓన్లీ రష్యా అండ్ చైనాకి అలో చేసింది. బట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే రష్యా చైనా అలో చేసినా కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షిప్లో కొన్ని వేల టన్స్ ఆఫ్ అంటే కొంత చాలా విలువైన వస్తువులు ఉంటాయి. అలాంటివి తీసుకొని అక్కడ నుంచి పాస్ అయ్యేటప్పుడు యూఎస్ అటాక్ చేస్తే వాళ్ళని అక్కడ నుంచి వెళ్తుంది కదా అని చెప్పి సో అవి ఆ రిస్క్ చేయలేవు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏవైతే రావాలనో వాటిని ఇరాన్ రానియదు. ఈ టైంలో ఇరాన్ ఏం చేస్తుంది, వాళ్ళ చుట్టుపక్కల గల్ఫ్ కంట్రీస్ అయినా లైక్ యూఏఈ కావచ్చు, సౌదీ కావచ్చు, బైరెన్ కావచ్చు, వాటి ఆయిల్ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మనీ వచ్చేది ఆయిల్ నుంచి. సో వాటిని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేసింది. సౌదీ అరామ్కో డిస్ట్రాయ్ చేసింది, బైరెన్లో డిస్ట్రాయ్ చేసింది, అండ్ యూఏఈలో డిఫరెంట్ ప్లేస్లో అటాక్ చేసింది. దీనివల్ల వాళ్ళకి చాలా లాస్ జరుగుతుంది. అండ్ ఇరాన్కి కావాల్సింది కూడా అదే. సో రీసెంట్గా సౌదీ తోటి ఈ అటాక్ జరిగినప్పుడు సౌదీ రిటాలియేట్ అవుతామని చెప్పింది. మేము ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోము ఎవరికి, యూఎస్కి మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికి, బట్ మా దగ్గరికి టార్గెట్ చేయొద్దన్నా కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో దీంతో ప్రొవోక్ అయిన సౌదీ మేము కూడా మీతో వార్కి వస్తామన్నట్టు డిక్లేర్ చేస్తుంది. సో ఒకవేళ అదే జరిగితే ఇంకా చాలా పెద్ద అవుతుంది వార్. అండ్ ఈ టైంలోనే మనకి ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ ఒక 50 days సరిపోను ఉన్నాయి. అంటే క్రూడ్ ఆయిల్ ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఆల్రెడీ ప్రొడక్ట్స్ లాగా అవైలబుల్ ఉంటుంది, డీజిల్ పెట్రోల్ అంతా కలిపితే ఒక 30-35 days వరకు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకవేళ మనం ఇక్కడ నుంచి పాత రూట్ యూఏ నుంచి లైక్ ఆ రూట్లో స్టేట్ ఆఫ్ హార్మజ్ నుంచి వస్తే ఒక 7 days పట్టేది మనకి ఆయిల్ రావడానికి. బట్ ఇప్పుడు మనం రష్యా నుంచి తెచ్చుకోవాలి కాబట్టి అప్రాక్సిమేట్లీ మనకు టైం కూడా ఎక్కువ పడుతుంది, 20-25 days పడుతుంది. అండ్ అలానే ఇండియా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోనికి రెడీగా ఉంది. అండ్ రష్యా కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది. ఒక ఛాలెంజ్ ఏమొస్తుందంటే అమెరికా టారిఫ్స్ చేస్తుంది కదా రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఛాలెంజ్ ఉండే, బట్ అమెరికా అప్రూవల్ ఇచ్చేసింది, ప్రాబ్లం లేదు ఈ టైంలో అన్నట్టు. సో మనకి క్రూడ్ ఆయిల్ షార్టేజ్ అదంతా ఏం అవ్వదు. గవర్నమెంట్ ప్రాపర్గా ఎస్కలేట్ చేస్తుంది, సిచ్యువేషన్ని మేనేజ్ చేస్తుంది. సో ఎవరు టెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మిలాన్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మిలాన్ అని చెప్పి ఒక ఈవెంట్ అది మనము కండక్ట్ చేసినాం. అందరు డిఫరెంట్ కంట్రీస్ నేవీస్ని పిలిచి లైక్ ఒక మంచి ఈవెంట్ లాగా చేసినాం. అండ్ ఆ ఈవెంట్కి ఇరాన్ షిప్ కూడా వచ్చింది, వార్ షిప్. సో అది అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోతుంది. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఓకే బ్యాక్ వెళ్తున్న టైంలో ఇండియన్ ఓషన్ క్రాస్ చేసి ఇండియా బార్డర్ క్రాస్ చేసి ఇంటర్నేషనల్ వాటర్స్లోకి ఎంటర్ అవ్వగానే శ్రీలంక కొంచెం దగ్గరలో అది యూఎస్ సబ్మెరైన్ ఏదైతే ఉందో మిజైల్ లాంచ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేసింది. ఆ టైంలో అందులో ఆల్మోస్ట్ 200 people వరకు ఉన్నారు. అందులో 86 people చనిపోయినారు, కొంతమంది ఇంజూర్డ్ అయినారు, అండ్ ఇంకొంతమంది దొరకలేదు. సో దీన్ని ఎట్లా తీసుకుంటుంది అనేది ఇంకొక ఒక ఛాలెంజ్. అంటే ఇరాన్ ఎలా కన్సిడర్ చేస్తుంది, ఇండియా ఈవెంట్ అటెండ్ అయ్యి బ్యాక్ వెళ్తున్న టైంలో జరిగింది, బట్ ఇంటర్నేషనల్ వాటర్స్లో జరిగింది. ఇవి ఈ వార్లో జరిగిన మేజర్ హైలైట్స్, ఇండియాకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అయ్యేవి.
సో ఇంకా నేను ఏమైనా మిస్ చేసిన కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను అప్డేట్ చేస్తుంటాను రెగ్యులర్గా. మిస్ అవ్వకుండా రాజ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.